వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఫేస్ వెలాసిటీ అండ్ గ్రూప్ వెలాసిటీ అంటే చూద్దాం. అలాగే డెరివేటివ్ కూడా చూపిస్తాను, రిలేషన్ కూడా చూద్దాం. ఓకేనా. ఫేస్ వెలాసిటీ అండ్ గ్రూప్ వెలాసిటీ. ఫేస్ వెలాసిటీ చూస్తే డెఫినేషన్ చూస్తే it is denoted with mu p. It is also called as wave velocity or propagation velocity. Definition చూస్తే the phase velocity is the velocity which the phase wave changes along a transmission line. ఇది డెఫినేషన్ ఆఫ్ ఫేస్ వెలాసిటీ. అండ్ నాకు తెలుసు ఇట్ ఈస్ డినోటెడ్ విత్ మ్యూపీ. ఓకే, మ్యూపీ ఈక్వల్స్ టు ల్యాండా బై టీ. ల్యాండా అంటే ఏంటంటే ద వేవ్ డిస్టెన్స్ బై టైం పీరియడ్. వేవ్ డిస్టెన్స్ చేంజెస్ బై టైం పీరియడ్. ల్యాండా అంటే వేవ్ డిస్టెన్స్ని చేంజ్ అవుతుంది కదా, అది. ఇది టైం పీరియడ్, టీ అంటే టైం పీరియడ్. ఓకే, దీన్నే ఇప్పుడు మనం 2πతో న్యూమరేటర్లో మల్టిప్లై చేయాలి. న్యూమరేటర్ అండ్ డినామినేటర్లో మల్టిపుల్ చేయాలి. మల్టిపుల్ చేస్తే అప్పుడు ఏటవుతుంది అంటే మ్యూపీ ఈక్వల్స్ టు 2π ల్యాండా బై 2π t. we know that 1/t ఈక్వల్స్ టు f. 1 టైం పీరియడ్ ఫ్రీక్వెన్సీ అనుకోవచ్చు కదా, అది ఇలా రాస్తే మ్యూపీ ఈక్వల్స్ టు 2π ల్యాండా f బై 2π. ఇప్పుడు ల్యాండాతో డివైడ్ చేద్దాం. న్యూమరేటర్లో డివైడ్ చేయాలి, డినామినేటర్లో. డివైడ్ విత్ ల్యాండా ఇన్ బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. దెన్ mu p equals to 2π f lambda by lambda by 2π by lambda. lambda క్యాన్సిల్ అయిపోతుంది, గెట్ క్యాన్సిల్. ఓకే, అప్పుడు mu p ఈక్వల్స్ టు 2π f by 2π by lambda. 2π fని మనం ఒమేగా అనుకోవచ్చు, 2π by lambda ఈక్వల్స్ టు బేటా అనుకోవచ్చు. మ్యూపీ ఈక్వల్స్ టు ఒమేగా బై బేటా మనకి డెరైవ్ చేసాం. దీన్నే మనం ఫేస్ వెలాసిటీ అంటాం. ఫేస్ వెలాసిటీ. ఇప్పుడు మనం గ్రూప్ వెలాసిటీ చూద్దాం. గ్రూప్ వెలాసిటీ definition of group velocity. The group velocity at which the envelope of the complex wave
propagation along that line. It is denoted with mu g తో డినోట్ చేద్దాం. యు నో దట్ mu g ఫార్ములా చూస్తే చేంజ్ ఇన్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ బై చేంజ్ ఇన్ ఫేస్ కాన్స్టెంట్. అంటే యాంగులర్ ఫ్రీక్వెన్సీ అంటే ఒమేగాతో డినోట్ చేస్తాం. ω2 - ω1 బై ఫేస్ వెలాసిటీ అంటే బీటాతో డినోట్ చేస్తాం. β2 బై β1 అంటే చేంజ్ అంటే రెండు ఇట్ల మీద చేంజ్ అంటే 2 - 1 అంటే 1 - 2 రెండిట్లో ఏమైనా అవ్వచ్చు. మనం ω2 - ω1 = dw అండ్ β2 - β1 d ఆఫ్ బీటా అని అనుకుందాం. అప్పుడు ఏంటవుతుంది, mu g = ω2 - ω1 d ఒమేగా అనుకున్నాం. d ఒమేగా బై β2 - β1 d బీటా అనుకున్నాం. దీన్నే మనం గ్రూప్ వెలాసిటీ అంటాం. ఇప్పుడు రిలేషన్ చూద్దాం. రెండిట్లకు ఉన్న రిలేషన్ ఏమిటో చూద్దాం. ఓకేనా. రిలేషన్షిప్ బిట్వీన్ phase velocity and group velocity. ఓకే. ఇప్పుడు మనం ఫేస్ వెలాసిటీ చేసాం. μp = ఒమేగా బై బీటా మనకు ఆల్రెడీ వచ్చింది, ఒమేగా బై బీటా. నెక్స్ట్ మనం mu g కూడా చేసాం. మనకి ఏంటి వచ్చింది, mu g = d ఒమేగా బై d బీటా. ఓకేనా. ఇప్పుడు ఈ రెండు మనం చేద్దాం. డిఫరెన్షియేట్ చేస్తే ఇప్పుడు ఈ ఈక్వేషన్కి డిఫరెన్షియేట్ చేస్తే differentiating with respect to omega on both sides, we get d by d omega of mu p = d by d omega of omega by beta. ఇది ఎలాగుంది, డెరివేటివ్ ఆఫ్ dx ఆఫ్ u బై v ఫార్ములా ఉంది. ఫార్ములా ఏంటి, vu డాష్ మైనస్ uv డాష్ బై v స్క్వేర్. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. d mu p బై d ఒమేగా = బీటా ఆఫ్ d ఒమేగా బై d ఒమేగా మైనస్ ఒమేగా d ఆఫ్ d ఒమేగా of beta by beta square. It get cancel 1 mu p by d omega = beta minus omega d beta by d omega by beta square. బీటా స్క్వేర్ని ఇటు సైడ్ పంపిస్తాం. బీటా స్క్వేర్ ఆఫ్ d mu p by d omega = beta by omega మైనస్ ఒమేగా బీటా బై డి ఒమేగా. ఇప్పుడు హియర్ d mu p by d omega is approximate to 0. దెన్ ఈ టైంని 0 అనుకున్నాం. 0 అంటే 0 ఇంటూ బీటా స్క్వేర్ అంటే 0 = బీటా బై ఒమేగా డిటి బై డి ఒమేగా. ఓకేనా. ఇప్పుడు ఈ టర్మ్ని తీసుకొచ్చేస్తే బీటా = ఒమేగా
బీటా బై డి ఒమేగా. ఓకేనా. ఇప్పుడు ఒమేగా బై బీటా ఈక్వల్స్ టు డి ఒమేగా బై డి బీటా. ఈ టైంని తీసుకొచ్చాం, రెసిప్రోకల్ చేసాం. ఈ టైం ఇది తీసుకొస్తే మీకు ఇంకా సింపుల్గా అర్థం అని చెప్తాను. బీటా ఈ టైంని తీసుకొచ్చేస్తే 1/ఒమేగా ఈక్వల్స్ టు డి బీటా బై డి ఒమేగా. ఇప్పుడు ఇది ఎలాగ రాసుకోవచ్చు? బీటా బై ఒమేగా ఈక్వల్స్ టు డి బీటా బై డి ఒమేగా. ఒమేగా పైన బీటా కింద రాసుకుంటే ఇది కూడా రెసిప్రోకల్ అవుతుంది, డి ఒమేగా బై డి బీటా. సేమ్ని రాసాం ఇక్కడ. ఓకేనా. ఇప్పుడు ఏమైంది అంటే ఒమేగా బై బీటా ఈక్వల్స్ టు మ్యూపీ, డి ఒమేగా బై డి బీటా ఈక్వల్స్ టు మ్యూజీ. రెండు ఈక్వల్ అయింది చూడండి. విజీ ఈక్వల్స్ టు డి ఒమేగా బై డి బీటా, డి ఒమేగా బై డి బీటా వచ్చింది. మ్యూజీ ఈక్వల్స్ టు ఒమేగా బై బీటా, ఇది ఒమేగా బై బీటా. అలాగా ఈ రెండు రిలేషన్ ఫైండ్ చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.